మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య స్థాపించిన ఆర్యవైశ్య మహాసభను కూటమి ప్రభుత్వం రాజకీయ వేదికగా మార్చిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. మహాసభలో పదవులు ఇవ్వాలంటే కూటమి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు కోరుతున్నారని విమర్శిస్తూ పరిస్థితి మారకపోతే మరో ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఒంగోలులో నిర్వహించిన వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కొణిజేటి రోశయ్య స్థాపించిన ఆర్యవైశ్య మహాసభను ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తుంది అంటూ విమర్శించారు. మహాసభలో పదవులు పొందాలంటే కూటమి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు అడుగుతున్నారంటూ ఆరోపిస్తూ ఈ విధానం మారకపోతే మరో ఆర్యవైశ్య మహాసభకు అంకురార్పణ చేస్తామని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్యవైశ్యులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొన్నారు. వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు ఈ సమావేశానికి హాజరు కావడం వారి నమ్మకానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి విశేష కృషి జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ రేపాల శ్రీనివాస్, టీటీడీ మాజీ సభ్యులు మారుతి ప్రసాద్, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు ఉబ్బా చంద్రశేఖర్, వైసీపీ రాష్ట్ర నాయకుడు మిట్టా కరుణాకర్, విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య, వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఎందుకు ఏర్పాటు చేశాం, దీని ఆవశ్యకత, ఇదే మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కొద్ది రోజుల కింద మీటింగ్ చేస్తున్నాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ పిలిపించుకొని ఇప్పుడు ఏదైతే మన ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యులకి ఏ విధమైన మేలు చేశారు అవన్నీ కూడా ఆ రోజు డిస్కస్ చేసుకొని అది జిల్లాల వారీగా వెళ్ళాలని చెప్పి మొట్టమొదటి జిల్లాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇందాక అన్నా రాంబాబు గారు మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఆర్యవైశ్యులకి ఇబ్బందులు జరిగినాయని చెప్పని ఆర్యవైశ్య నాయకులందరూ కూడా ప్రచారం చేశారు. అది నిజమా కాదా అని చెప్పని నేను క్లియర్గా చెప్పగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆర్యవైశ్యులకి మేలు జరిగింది. అన్ని విధాలు కూడా ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎక్కడైనా గుర్తింపు ఉందా? ఇవ్వాలి కాబట్టి మంత్రి పదవి టీజీ భర్త గారికి ఇచ్చారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆర్యవైశ్యులు తప్ప వేరే వాళ్ళకి వెళ్ళారు కదా, అందుకని ఆ పదవి వేశారు. అవి తప్ప ఎవరికైనా పదవులు ఉన్నాయి ఆర్యవైశ్య నాయకులు కానీ ఎవరికైనా కానీ, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా ఆర్యవైశ్యులు అంటే చులకన భావన. ఆ చులకన భావన ఎట్లా ఉందంటే గతంలో ఎప్పుడు కూడా ఆర్యవైశ్యుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాల. ఇందాక మీకు రేపాల శ్రీనివాస్ గారు వివరించారు. ఆ కేసులన్నీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులే. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఆర్య మహాసభ అంటే స్వర్గీయ పెద్ద పూజలు రోసయ్య గారు దానికి ఆజ్యం పోసి దాన్ని ప్రెసిడెంట్గా చేసి ఒక చక్కటి రూపకల్పన చేశారు. ఆర్యవైశ్య మహాసభ అంటే ఆర్యవైశ్యులకు అండగా ఉండాలని చెప్పని. ఈరోజు అటువంటి ఆర్యవైశ్య మహాసభకి రోసయ్య గారి విషయమే గుర్తులేదు వాళ్ళవన్నీ కూడా. తెలుగుదేశం పార్టీ నాయకులకే పదవులు ఇవ్వడం, జనసేన పార్టీ నాయకులకే పదవులు ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వడం తప్ప న్యూట్రల్గా ఉన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా కానీ ఆర్యవైశ్య మహాసభలో ప్రాతినిధ్యం ఉంటే ఎక్కడైనా కానీ దౌర్భాగ్యం ఏంటంటే టీజీ వెంకటేష్ గారు మహాసభలో పోస్ట్ కావాలంటే మీ ఎమ్మెల్యే దగ్గరికి లెటర్ తీసుకురామంటున్నారు. అదే ఆర్యవైశ్య మహాసభ అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లెటర్ ఇస్తే మనకు ఆర్యవైశ్య మహాసభలో పోస్ట్ చేస్తారా?
అటువంటి ఆదివేశ మహాసభ మనకు కావాలి. మనకి అందుకనే రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఆదివేశ మహాసభని ప్రక్షాళన చేయాలి. తప్పనిసరిగా ప్రక్షాళన చేయాలి ఆదివేశ మహాసభని. ఏదైతే ఇంతగా రమణ అని చెప్పని కర్నూలులో నామినేషన్ అయిపోతుంటే అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అతనికి మద్దతుగా సంతకం పెట్టిన పరశూరు వెంకటేశ్వరుడు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తి, అతని మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆదివేశ మహాసభ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేది. విడిపోయాక ఎలక్షన్స్ ఎక్కడ జరగాలండి? విజయవాడలో జరగాలి. కానీ ఎలక్షన్స్ ఎక్కడ జరిగినాయి? టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో కర్నూలులో వాళ్ళ హాస్టల్లో ఎలక్షన్లు జరిగినాయి. అంటే ఎలక్షన్లో నామినేషన్ చేయడానికి కూడా ఎవరు రాకూడదని చెప్పని దుర్మార్గంగా ఆర్యవేశ మహాసభని సర్వనాశనం చేశారు. రానున్న రోజుల్లో తప్పకుండా మనందరం కలిసి కూడా ఒక ఆర్యవేశ మహాసభకి అంకురార్పణ చేస్తాము. తప్పనిసరిగా మహాసభ దీనిగా రోజుగా ఆశయాలను తీసుకెళ్లే విధంగా మహాసభ పనిచేస్తుందని చెప్పని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఇంతకు చాలా మంది ఈ యొక్క స్క్రీన్లన్నీ చూశారు మీరు అన్ని కూడా. దాదాపు దారుణంగా కొన్ని చూపెట్ల గతంలో రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన వాసీమాన దేవాలయానికి ప్రభుత్వం అధికారులు ఉండకూడదని చెప్పి జీవో ఇచ్చారు. కానీ మన ఆదివేశ సత్రాలు కూడా ఎవరైనా కనుక వంశపారంపర కనుక సత్రాలు ఉంటే వాటినన్నింటినీ కూడా విముక్తి కలిగించి వారి కుటుంబ సభ్యులే పరిపాలించుకునే విధంగా జీవో ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి చిలకలూరుపేటలో మన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గోవింద్ కృష్ణదేవి ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ ట్రస్ట్ కూడా మన ప్రభుత్వంలోనే రిలీజ్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చింది మన ప్రభుత్వంలోనే. ఆ జీవో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళకి మంచి ట్రస్ట్ ఉంది చిలకలూరుపేటలో. అటువంటి సుమారు 200 పైబడిన ట్రస్టులన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటే ఆ జీవో కూడా చూపెట్టి ఎండోమెంట్ పరిధిలో ఉంటే అది వాళ్ళ కుటుంబ సభ్యులే పరిపాలించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. అదేవిధంగా మీకు శ్రీశైలం సత్రం దగ్గరే కదా చాలా వరకు మీకు మరొక 6 ఆదివేశ సంఘాలకి ఆరంకరం చేతుల సైట్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మనకి సలహాలు ఇవ్వాల. రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ టైంలో మన సత్రాలన్నీ కూడా వచ్చినాయి. కానీ మళ్ళీ ఇదే వాసవి సత్రానికి అరకరం సైట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాశీ అన్నపూర్ణ సత్రానికి అరకరం సైట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మనల్ని తిట్టే శివస్వామి ఉన్నారు కదా, ఆయన కూడా అరకరం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా మన బెంగళూరు మన వైశాస్త్ర గురువు గారు ఆయన ఉన్నారు, వారికి అరకరం సైట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. సైకిల్ షాప్ ఐడియా మీకు షిరిడీలో కాశీలో సత్రాలు ఉన్నాయి, ఆయనకి అరకరం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు ఎవరిని ఇచ్చారా? 6కి అరకరం చెప్పున శ్రీశైలం సత్రాలు స్థలాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆదివేశం ఏది జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. కానీ మనకి ఒంగోలులో సుబ్బారావు గుప్తా అని చెప్పని ఇక్కడ కొంచెం మన ప్రభుత్వ టైంలో కొంచెం ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బంది చేసింది ఎవరంటే బాలినేని శ్రీనివాస్ గారు. ఆయన జనసేనలో ఉన్నారు, సుబ్బారావు గుప్తా కూడా జనసేనలో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ బాలినేని తీసుకోకూడదు కదా. మన వైశాస్ మీద అభిమానులు ఉంటే మన సుబ్బారావు గుప్తా అనుకుంటున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని జనసేన పార్టీ ఎందుకు జాయిన్ చేసుకున్నాడు ఆయన? అంటే మన వైశాస్ మీద భ్రామం ఉందా పవన్ కళ్యాణ్ గారికి? మన టైంలో జరిగింది సుబ్బారావు గుప్తాది. అది కూడా ఆయన ఎక్కడా కూడా కేసు పెట్టడానికి ముందుకు రాలా. కాకపోతే ప్రచారం ఎక్కువ చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు దాడులు జరిగినాయని చెప్పనేది. మరి అటువంటి వ్యక్తి ఈరోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టాంపు డ్యూటీ కట్టడానికి 47 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు కట్టకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.
మన శ్రీశైలం సత్రానికి టీజీ వెంకటేశ్వర గారు మన ట్రస్ట్ నుంచి ఒక సైట్ ఒకటి వాసవి సత్రం వేశారు. దానికి 61 లక్షల స్టాంప్ డ్యూటీ అయితే అది కూడా ఎక్కువ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. టీజీ వెంకటేశ్వర అని చెప్పి అక్కడ ఆపలా 61 లక్షల జీవో అది చేశారు. అసలు దెబ్బతింది ఎవరైనా 2 సంవత్సరాలు మన వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎవరికైనా ఒక పథకం వచ్చిందా? ఆ పథకం వచ్చుంటే ఆ బెనిఫిట్ మనకే కదా వచ్చేది. కేవలం ప్రచారానికి మాత్రమే కూటమి నాయకులు తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కూడా ఎక్కడ కూడా ఆర్యవైశ్యులకు ప్రయాణించిన పరిస్థితి లేదు. ఇదో తిరుపతి దేవస్థానంలో మనకి 2 కోట్ల వైశ్యాస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు ఎవరైనా అమ్మవారి గుళ్ళో, విజయవాడ అమ్మవారి గుళ్ళో మినిమం 4 సభ్యులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కటి లేరు. ఈరోజు ద్వారకా తిరుమల గుళ్ళో ఒకేసారి ఎంతమంది ఉంది? 5 ఉన్నారు. మన రోసేగర్ గారు ఉన్నాడు. 5 వైశ్య సభ్యులు ఉన్నారు. ఈరోజు ఒక్కడు కూడా లేదు. ఈరోజు అంటే ప్రతి గుళ్ళో కాణిపాక నుంచి ఆశ్రమాల వరకు ప్రతి దేవాలయంలో ఆర్యవైశ్యులకి పోస్ట్ ఇచ్చిన కనుక పదవి ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము తెలియపరుచుకుంటున్నాను. ఆయన ఒకటే చెప్తారు, ఆర్యవైశ్యులు దేవాలయాలు బాగా చూసుకుంటారు, ఎక్కువ వరకు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్పబట్టే అంతమందికి పదవులు వచ్చాయి మనకి. అదేవిధంగా ఇవాళ అన్నారాబాద్ గారు చెప్పారు పొట్టిశ్రావణ విగ్రహం ఏంటి అనేది. ఆ విగ్రహంలో స్థలం రైట్ మనకు లేదు. క్లియర్గా దాన్ని రాశారు, మీరు ఓనర్షిప్ అడగకూడదు. డబ్బునేమో ఆర్యవేస్తుంది, సొమ్మేమో మంది, సోకేమో చంద్రబాబుది. అదే ఎన్టీ రామారావు విగ్రహానికి 1700 కోట్లు పెట్టి విగ్రహం ప్రతిపాదన చేస్తారు. 1700 కోట్లు పెట్టి ఎన్టీ రామారావు విగ్రహానికి అక్కడే అమరావతిలో 1700 కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేత కట్టించడానికి మంత్రి నారాయణ గారు అనౌన్స్ చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పినది. ఈ డబ్బులేమో మనం ఆర్వేసి పెట్టుకోవాలా? ఏం న్యాయం అండి చంద్రబాబు నాయుడు గారు? ఏం న్యాయం? నేను ఈ వేది ద్వారా మీకు అందరూ ఒకటే చెప్పదలుచుకున్నా, ఏ ఆర్యవేసి ఇబ్బంది పడ్డాడో రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరైతే మన ఆర్యవేసి ఇబ్బంది పెట్టారో అందరికీ కూడా 2.5 గ్యారెంటీ ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.